तेलंगाना के मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय द्वारा सभी को सविनय स्वागत। हम आज इस वीडियो में डिग्री के थर्ड ईयर में 6th सेमिस्टर में हम स्त्रीवादी साहित्य बताए थे और दलित साहित्य बताए थे। आज हम इस वीडियो में आदिवासी साहित्य के बारे में हम चर्चा करेंगे। और इससे पहले हम मदीना हिंदी विद्यालय के द्वारा सभी को कुछ जागरूक करने के लिए, चेतावनी करने के लिए हम सूचना के रूप में देते हैं। आप सभी लोग दिल दुखित ना होकर इस विषय को सविनय अच्छे विषय के रूप में आप स्वीकार कर लेना चाहिए। మనం చెప్పే విషయాలు మీకు మంచి దారినివ్వాలని మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనం లెసన్ చెప్పే ముందు ఒక 5 నిమిషాలు మీకు హెచ్చరిక రూపంలో, సలహా రూపంలో, మార్గదర్శన రూపంలో, నిర్దేశన రూపంలో మేము మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలి, ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది। దీన్ని మీరు కూడా అంతే మంచి మనసుతో స్వీకరించి లోటుపాట్లుంటే సరి చేసుకొని మీరు ముందుకు వెళ్ళి ఉద్యోగం సాధించాలి। 2023లో మీరు ఉద్యోగస్తుడు కావాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ కోరుకుంటుంది। ఇక రీసెంట్గా మనం ఒక వారం నుంచి చూస్తూనే ఉన్నాము, రోజుకొక నోటిఫికేషన్ వస్తుంది। గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది, స్టాఫ్ నర్సులో వచ్చింది। ఇలా రకరకాల ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క వెల్లువ వస్తూ ఉంది। ఇస్సే హమ్ జాగృత్ కర్నా चाहिए। ఇన్ని వచ్చినా కూడా మనం అనుకోవచ్చు, సార్ టీజీటీ రాలేదు కదా, అంటే గురుకుల రాలేదు కదా, అలాగే టీఆర్టీ రాలేదు కదా, అంటే అవి కూడా వస్తాయి, 100కు 100% వస్తాయి, ఎటువంటి అనుమానాలు లేవు। నువ్వు జాగ్రత్తగా నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय निवेदन है। और हम सभी लोग मेहनत करते हैं, लेकिन केवल कुछ लोगों को ही सरकार नौकरी आता है। అందరూ కష్టపడుతున్నారు కానీ కొందరికే ఉద్యోగాలు వస్తున్నాయి। ఇలా రావడానికి కారణం ఏంది అంటే ఒక 3 కారణాలు। కారణం నెంబర్ 1, ఫస్ట్ పూర్తిగా సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి। 2, దానికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు గ్యాదర్ చేయాలి। అలాగే క్వశ్చన్ పేపర్ మోడల్ తెలిసి ఉండాలి, క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి। ఈ 3 కొందరే చేస్తారు కాబట్టి ఆ కొందరికి ఉద్యోగాలు వస్తున్నాయి। అందరూ అప్లికేషన్ పెడతారు, అందరూ చదవాలని చూస్తుంటారు, ముందు చదవడానికి ఏదో ఒక బుక్ తీసి చదవడం ప్రారంభిస్తారు। అలా కాదు, ముందు పూర్తిగా మన ముందు సిలబస్ డిస్ప్లే కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జేఎల్ హిందీలో ఫస్ట్ పేపర్లో సిలబస్ ఇలా ఉంది చూడండి, ఇక్కడ మొత్తం 15 టాపిక్లు ఉన్నాయి। ఇంతకుముందు వీడియోలో మేము చెప్పాము 15 టాపిక్స్ నువ్వు ఏమేమి చదవాలనేది కూడా నువ్వు రెఫర్ చేయమని చెప్పాము। లేదా అన్నీ కలిపి వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రూపంలో కూడా రిలీజ్ అవుతున్నాయి। దాంట్లో మనము మంచిగా ఉన్నవి జీనియస్ కానీ, విజేత కాంపిటీషన్ కానీ, వివేక్ కానీ, ఇలాంటివి ప్రామాణికమైన పుస్తకాలు తీసుకొని ఒకటికి 2 సార్లు ఈ గ్రూపుకు చదివే వాళ్ళని అడిగి తెలుసుకొని రెఫర్ చేయడం ఈ మొదటి పేపర్కు చాలా ఇంపార్టెంట్। మనం చెప్తూనే ఉన్నాము, ఎంత
అమాయకంగా అంటే చాలామంది జేఎల్ అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా సార్ జేఎల్ రావడానికి సెట్ క్వాలిఫికేషన్ కావాలంట కదా సార్ కొంతమంది చెప్తున్నారు అని. దయచేసి నీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వు, చెత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. జేఎల్ నోటిఫికేషన్లో నో సెట్ అండ్ నో టెట్, నో నెగిటివ్ మార్క్స్, నో క్వాలిఫై మార్క్స్. పేపర్ 1 పేపర్ 2 నో ఇంటర్వ్యూ కూడా. పేపర్ 1 పేపర్ 2లో వచ్చిన 2 మార్కులు కలిపి మెరిట్ ఆఫ్ ఆర్డర్లో నీ క్యాస్ట్ ప్రకారము నువ్వు ముందుంటే నీ జాబ్ నీకు వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं दूसरों को पेट मत मारो और क्वालिफिकेशन के बारे में भी బాగా అత్యధికంగా భయపడుతున్నాం. ఏంటంటే క్వాలిఫికేషన్ నాగార్జున యూనివర్సిటీ చెల్లుతుందా, అంబేద్కర్ చెల్లుతుందా, దక్షిణ భారత్ చెల్లుతుందా, ఇవన్నీ ముందు మీరు అప్లై చేయండి, రాయండి. ఎందుకంటే 2002లో కర్ణాటకలో బళ్ళారి రాయచూర్లలో ఎన్సీఆర్టీ పర్మిషన్ లేని హెచ్పిటి కాలేజీలో వాళ్ళకు కూడా కట్ ఆఫ్ ఇయర్ ఇచ్చి వాళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. అందుకోసం ముందు మీరు దయచేసి పక్కవాడిని చెడగొట్టొద్దండి. వాడి బాధ లేదో వాడు పడతాడు, నీకు సంబంధం లేదు. ముందు अपनी पेट और पीठ देख लीजिए, दूसरों को मत गलत मत जो सूचना सलाह ना दीजिए. और बाद में మనం సిలబస్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పేపర్ సిలబస్ అయింది, రెండో పేపర్ సిలబస్ మన హిందీది. ఇక్కడ చూడండి మనం ఇంగ్లీష్లో చూపెడుతున్నాం, పక్కన మన మదీనా హిందీ విద్యాలయ ద్వారా మా టీం వర్క్ తోటి దీన్ని మేము హిందీలో కూడా నీట్గా తయారు చేయడం జరిగింది. సిలబస్ గవర్నమెంట్ సిలబస్ కాపీలో కూడా ఇంగ్లీష్లో ఉంటే మనం దాన్ని అద్భుతంగా హిందీలో తయారు చేయడం జరిగింది. అంటే సిలబస్ చూసుకోవాలి, సిలబస్ బాగా అవగాహన పెంచుకోవాలి. రెండవది బుక్స్ ఏం చదవాలి. మనం మొదటి నుంచే చెప్పినాం, పేపర్ 1కి ఏం చదవాలో చెప్పినాం. పేపర్ 2కు మళ్ళీ చెప్తున్నాం మనము. పేపర్ 2 అనేది 150 బిట్లు ఉంటే ఒక్కొక్క దాని 2 మార్కులు ఉన్నాయి కాబట్టి వీటి మీద మనం ఫోకస్ ఎక్కువ చేయాలి. మన హిందీ సబ్జెక్టు 5 యూనిట్లు ఉన్నాయి. మన దగ్గర అకాడమీ పుస్తకాలు లిటరేచర్ సంబంధించినవి ఏమీ లేవు కాబట్టి ప్రామాణికమైన డాక్టర్ నాగేంద్ర గారిది, గులాబ్ రాయ్ది, ఆచార్య రామచంద్ర శుక్లజీ ఇవి మనం చదవమని చెప్పినాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కొందరు ఏం చేస్తారంటే తక్కువ పుస్తకాలు ఎక్కువసేపు చదువుతారు, తక్కువ పుస్తకాలు తీసుకుంటారు, దాన్ని ఎక్కువసేపు చదువుకుంటారు. అంటే వాళ్ళ శక్తిని ఏం చేస్తున్నారంటే వాళ్ళే తక్కువ చేసుకొని ఆ బుక్కే పరిధి చేస్తున్నారు. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్, ఇది ఒక్క బిట్టు కూడా చాలా విలువైనది. అందుకోసం ఏం చేయాలి, ఎక్కువ పుస్తకాలు చదవాలి, తెచ్చుకోవాలి, ఎక్కువ సమయం చదువుకోవాలి. వీళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. కేవలం 2-3 పుస్తకాల మీద ఆధారపడ్డ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ రాదు. ఇంతకుముందే చెప్పిన మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ శైక్షణిక దృష్టికోణంలో మనకు ఒక్కడే అకాడమీ బుక్ కనపడుతుంది. దానికి సంబంధించిన చాప్టర్లకు దాదాపు 38 దాదాపు పుస్తకాల దాకా రెఫర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మనం 38 చేయం, సింపుల్గా ఒకటే చేసుకుంటాం. ఆ ఒకటి చేసుకుంటే ఒకటి తగ్గట్టే వస్తాయి మార్కులు మనకు. ఈ మైండ్ సెట్ను మార్చుకోండి. మన మెటీరియల్ కూడా మనము అద్భుతంగా డాక్టర్ బోలానాథ్ తివారీ, ఆచార్య రామచంద్ర శుక్లు, డాక్టర్ నాగేంద్ర, అలాగే కొంతమంది ప్రామాణికమైన వాళ్ళ రైటర్ పుస్తకాలను తీసుకొని మనం తయారు చేయడం జరిగింది. ఇది మీకు రెఫరెన్స్గా ప్రిఫరెన్స్గా చాలా ఉపయోగపడుతుంది. తీసుకున్న వాళ్ళందరూ కూడా బాగుందని మాకు అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మదీనా హిందీ విద్యాలయ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మనకు ఈ పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల మనకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది కాంపిటీషన్లో మనం పరిగెత్తాలి అంటే ఎన్ని ఎక్కువ పుస్తకాలు మనం రెఫర్ చేస్తే అంత మంచిది. మనము సార్ ఒక 100 రూపాయల పుస్తకాలు కూడా 1,00,000 రూపాయలు అంటే ఇది లాటరీ టికెట్ అవుతుంది. ఇది లాటరీ టికెట్ కాదు. లాటరీ టికెట్ అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ జాబ్ అనేది
మన హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది, ఇది మర్చిపోవద్దు। इसलिए सच्चे ईमानदारी से जो श्रम करता है वही कभी नहीं हारता है। అలాగే మన మదీనా హిందీ విద్యాలయ ద్వారా ఏ విద్యాలయ సంస్థ కూడా ఉచితంగా వీడియోలు తయారు చేసి యూట్యూబ్లో మన యాప్లో పెట్టడం లేదు, మనం పెడుతున్నాం, ఖచ్చితంగా పెడతాం। మీకు అన్ని రకాలుగా సమయం లేదు మిత్రమా, కాదు, సమయం చాలా ఉంది। మీకు తగ్గట్టుగా రూట్ చేసుకుంటూ మేము చెప్పేదన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక యోజనా పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళి మీకు చివరికి రేపు ఎగ్జామ్లో ఎంతగానో ఉపయోగపడే విధంగా మదీనా విద్యాలయ ఖచ్చితంగా మీకు తోడు ఉంటుంది। అలాగే డిగ్రీ పుస్తకాలు, ఇంటర్ పుస్తకాలు దొరకని వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాము। हमारी मदीना हिंदी विद्यालय ऐप में हम PDF रखते हैं, जाते हैं, उनको आप डाउनलोड कर दीजिए, पढ़ दीजिए, मेहनत कर दीजिए, आगे बढ़ दीजिए, अपने जीवन को बसा दीजिए, आप जीवन में लक्ष्य को पहुँचो। ఇది ఖచ్చితంగా మనకు జరుగుతుంది। అలాగే మనము ప్రతిరోజు యూట్యూబ్లో 2 క్వశ్చన్స్ పెడుతున్నాం, ఎంతమంది మనం అటెంప్ట్ చేస్తున్నాం అని మనమే ప్రశ్నించుకోవాలి। తెలిసి కూడా చేయకపోతే అది పెద్ద తప్పు అవుతుంది। ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళందరికీ మేము మంచి పద్ధతిలో మంచిగా మన మిత్రులు, ఎందుకంటే మన साथी हिंदी अध्यापक होते हैं, हम सभी लोग एक परिवार के लोग होते हैं, इसलिए हम एक दूसरों को दुख को लेना चाहिए, सिंपैथी के रूप में नहीं, एम्पैथी के रूप में रहना चाहिए। इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं कड़ी मेहनत कर दीजिए। इधे चिवरी DSC, इधे चिवरी JL, ఇదే చివరి గురుకుల నోటిఫికేషన్, ఇదే చివరి TRT, దీని తర్వాత ఇంకా పడ్డం అనేది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, నూతన విద్యా విధానం యొక్క పోకడలు కూడా వస్తాయి। కాబట్టి ఇదే చివరి DSC। నీ ఏజ్ 30 ఉందా, నీ ఏజ్ 40 ఉందా, 46 ఉందా, 48 ఉందా, 49 ఉందా, ఇవేం పట్టించుకోవద్దు। ఏజ్ కాదు మనకు ముఖ్యము, మనం చదవాలనే దృఢ సంకల్పం ముఖ్యము, ఆత్మవిశ్వాసం ముఖ్యము। నువ్వు చదివేటప్పుడు మంచి ఆలోచనలతోటి, మంచి ప్రవర్తనతో, ఆదర్శవంతంగా నువ్వు నిజాయితీగా చదువుకుంటే ఖచ్చితంగా అన్నీ మేలే జరుగుతాయి। మన మెటీరియల్ కూడా అద్భుతంగా మనం తయారు చేయడం జరిగింది, ఈ మెటీరియల్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది। అలాగే ప్రతి వారం మనం ఎగ్జామ్ పెడుతున్నాము, అలాగే మీరు కూడా మమ్మల్ని మనం ఒక కుటుంబ వ్యక్తులం కాబట్టి అడుగు, ఈ వీడియో తయారు చేయండి సార్, పెట్టండి, మా వంతుగా మేము మీకు పెట్టడానికి మదీనా హిందీ విద్యాలయ ఎప్పుడు కూడా కోరుకుంటుంది, అది మర్చిపోవద్దు। ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆదివాసి అయిన తర్వాత లాస్ట్ సెక్షన్ మనకు అల్పసంఖ్యాకి సాహిత్యం ఉంది, దాని తర్వాత మనము క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనే దాని మీద మనం ఒక వీడియో అప్లోడ్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది। ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం, ఎందుకు చేస్తున్నామంటే మనం అందరము ఏక్ పరివార్కే లోగ్ మాన్తే హై, అది బాగా మనం గుర్తుపెట్టుకోండి। అలాగే మీకు తెలుసో తెలియదో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్లు మెటీరియల్స్ కొన్ని రిటర్న్గా ఉంటాయి, అవి రిటర్న్గా రాయడం కూడా కొంటూ ఉంటాం। इसीलिए किताब खरीदते समय कभी भी मूल्य के बारे में ना सोचना चाहिए। మనము ఎప్పటికైనా, ఎందుకంటే కితాబు జో అపన్కో లక్ష్యకు పਹੁంచానే వాలి హై, అందుకోసం ఎప్పుడు కూడా మీరు దయచేసి, అంటే నేను నా రిక్వెస్ట్గా చెప్తున్నాను, నేను ఏ పుస్తకమైనా రేటు చూడొద్దు, నీకు అది ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే చూడు తప్ప ఈ రేటు విషయంలో మాత్రం దయచేసి, ఈ మన బుక్కే కాదు, ఏ బుక్ కొన్నా కూడా ఒక వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళి, సార్ డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు తీసుకున్నాను, ఇంకా తీసుకోవా, ఇంకా ఎన్ని రెఫర్ వస్తే అన్ని తీసుకోవా అని చెప్పింది నేను। 2000 అయినా, 2000 కాదు, 3000 అయినా తీసుకో, తప్పేం లేదు, 5000 అయినా తీసుకో, తప్పేం లేదు। ఎందుకంటే ఇన్ని పుస్తకాలు మనం ఎక్కువ చదివితే ఎక్కువ రిజల్ట్ ఉంది, తక్కువ పుస్తకాలు తీసుకొని ఎక్కువ చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదని బాగా గుర్తుపెట్టుకోండి। కాబట్టి మనం కూడా మన వంతుగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా పూర్తిగా మీకు మంచి విషయాలు, మంచి మంచి PDFs, మంచి మంచి ఎగ్జామ్స్ పేపర్స్, యూట్యూబ్ సంబంధించిన క్వశ్చన్స్ పెడుతున్నాము। వీటిని నువ్వు ఉపయోగించుకోకపోతే అది నేను చెప్తున్నా కదా ముందే, टुकड़ा दो या प्यार करो आपकी राजी होती है। इसलिए यह 8 महीने कड़ी मेहनत कर दीजिए, 8 महीने में हमारा जीवन बन जाना चाहिए। जो व्यक्ति ईमानदारी से मेहनत करता है और वह व्यक्ति कभी नहीं हारता है, वह याद रख दीजिए। इसलिए आज हम इस वीडियो में
जो डिग्री के थर्ड ईयर के ये पुस्तक के इसमें 6th सेमेस्टर में थर्ड पार्ट हिंदी साहित्य के विविध आयाम में 4 साहित्य रहते हैं, स्त्रीवादी और दलित साहित्य। अब हम चर्चा करेंगे, आदिवासी के बारे में चर्चा करेंगे। हिंदी साहित्य के विविध आयाम, विविध आयाम में मैं पहले बताया था, स्त्रीवादी हो गया और उसके साथ दलित साहित्य हो गया। अब हम चर्चा करेंगे आदिवासी हिंदी साहित्य का इतिहास क्या है, जो हम बीच में हमारे हिंदी साथी अध्यापक और अध्यापिकाओं को ना छोड़ते हैं। हम जो आपके साथ साथ मिलकर आपके सहारा देने के लिए हम जो परीक्षा अंत तक आपके साथ रहेंगे। यह मदीना हिंदी विद्यालय सच्चे दिल से ईमानदारी से आपसे कहते हैं। हम जो बताते हैं, మనం సాహిత్యం తీసుకున్నాం, సాహిత్యం తీసుకొని కబీర్ దాసు తులసీదాస్ ఇట్లా చెప్పుకోవడం లేదు. మనం ఎక్కడైతే మనం దొరకని ఉన్నాయో ఈ ఆదివాసి ఇవన్నీ పాత రోజులు. అందుకే నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ చూపెడితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అరే ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయా అంటే మనం ఇంత హార్డ్ వర్క్ చేయాలన్నా అనేది మీకు చాలా కనువిప్పు కలుగుతుంది. ఎందుకంటే మన ఈ 8 నెలల కష్టము, 8 నెలల మన యొక్క శ్రమ, 61 సంవత్సరాలు మనము హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయాలంటే కష్టపడాలి. ఎవరి కోసం కష్టపడాలి? अपने परिवार के लोग मेहनत करना चाहिए, उनके वास्ते मेहनत करना चाहिए, हमारी माता पिताओं के बारे में मेहनत करना चाहिए. ఎవడు కష్టపడతాడా అంటే जो మోటివేషన్, ప్రేరణ అనేది సకారాత్మక నకారాత్మకంగా ఉంటుంది. అది స్వతహాగా వస్తుంది, కొందరి నిందల వల్ల పురస్కారం వల్ల కూడా వస్తుంది. కానీ మూడవది ఉంది, ఉపలబ్ధి ప్రేరణ, अचीवमेंट मोटिवेशन. मैक्लीलैंड ने बताया था, भविष्य के लिए सोच, कल की सोच, భవిష్యత్తు మీద నా పరిస్థితి ఏంది అని ఆలోచన చేసి కష్టపడేవాడు తన సమాజం కోసము, తన కుటుంబం కోసము. అందుకోసమే మనం పాజిటివ్, నెగిటివ్ और అచీవ్మెంట్ ఇవన్నీ కలుపుకొని చదువుకోవాలి తప్ప ఒక్కదాన్ని మనం పెట్టుకోవడం వల్ల లక్ష్యాన్ని సాధించలేము. इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएँ हमारी जो मटेरियल बनाए थे, जो प्रामाणिक रूप में आया था, आप ज़रूर उसे उपयोग कर लेके जो अपने लक्ष्य में सहारा लीजिए. अब हम आदिवासी के साहित्य के बारे में चर्चा करेंगे. आदिवासी నీట్గా నోట్స్లో రాసుకోవాలి. అబ్స్ట్రాక్ట్ రాసుకుంటున్నాం. నోట్స్ ఒక్కసారి మనం కొద్దిగా కష్టపడి ఒక్కసారి నోట్స్ రాసుకునేటప్పుడు మనం ముందే చెప్తున్నాం, చెత్తగా రాసుకోకుండా. ఎందుకంటే మనం ఇప్పుడు రాసిన ఈ పేజీ రెఫర్ ఒక 4-5 సార్లు మళ్ళీ రెఫర్ చేయాలి. రెఫర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రాసేటప్పుడు హిందీ ఈ సా అని రాసుకుంటాం. కానీ తర్వాత ఇది ఏందబ్బా అని ఒక నెల తర్వాత చూస్తే అది మనకు ఐడియా రాదు. అందుకోసమే ఒక నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి, నీకు అర్థమయ్యేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే ప్రతి దాంట్లో మనం టైటిల్ చెప్తున్నాం, టైటిల్తో పాటు మళ్ళీ ఆదివాసి చెప్తున్నాం. ఈ ఆదివాసిలో మనం ఫస్ట్ అబ్స్ట్రాక్ట్లో మొదటి విషయ సూచనలు ఏం రాసుకోవాలి? 7 టాపిక్స్ రాసుకోవాలి. ఈ ఆదివాసి సాహిత్య में हम 7-2 बताए थे. ఫస్ట్ నీట్గా నోట్స్ ఒక్కసారి నువ్వు ఒకసారి ఒకే నోట్స్లో మొత్తం చేర్చకుండా ఒక 20-30 నోట్సులు కొనుక్కోండి, నష్టమేం లేదు. మనకు నీట్గా పెట్టుకోవాలి. మనం డిగ్రీ సంబంధించిన ఒక నోట్సు, ఆ డిగ్రీలో థర్డ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్లో ఆదివాసి రాసుకున్నాం. ఫస్ట్ పేపర్లో రాసుకో ఆదివాసి సాహిత్యం हेडलाइन పెట్టుకో, కింద उद्धव, आदिवासी कौन होते हैं, आदिवासी शब्द का अर्थ क्या है, उसका स्वरूप क्या है, और 4th परिभाषा क्या है, 5th विशेषता क्या है, किसे कहते हैं आदिवासी, और हिंदी साहित्य में ఆదివాసి సాహిత్య క్యా హై. ఇలా నీట్గా 7 రాసుకో. నీట్గా ఉండాలి నోట్స్ ఒక్కసారి. ఎందుకంటే ఇది రెఫర్, ఒక టెక్స్ట్ బుక్ లాగా నీట్గా రాసుకోవాలి. అలాగే ఇక్కడ రాసిన తర్వాత ఏం చేయాలి అంటే ఆదివాసి సాహిత్య అయిపోయినప్పుడు ఒక 2-3 పేజెస్ వదిలిపెట్టాలి. మిగతా పుస్తకాలు రెఫర్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అయిన వాళ్ళవి మళ్ళీ దాని కింద రాసుకోవాలి. అప్పుడు ఆదివాసి సాహిత్యం అంతా ఒక చోటు ఉంది.
సార్ ఇంత కష్టపడ్డం ఎందుకు అంటే, కష్టపడ్డవాడే విజయాన్ని పొందుతాడు తప్ప సుఖపడేవాడు ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేడు। इसलिए मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाएं, आदिवासी साहित्य में उद्धव आदिवासी कौन है, शब्द का अर्थ, स्वरूप, परिभाषाएं, विशेषताएं, किसे कहते हैं आदिवासी, और हिंदी साहित्य में आदिवासी साहित्य क्या है। प्रस्तावना में बताया था 7 विषय के बारे में हम चर्चा करेंगे। हम पहले उद्धव के बारे में बताएंगे। जो आदिवासी साहित्य कब प्रारंभ हुआ, जो दलित साहित्य कब प्रारंभ हुआ, 1980 में प्रारंभ हुआ। उसी तरह आदिवासी साहित्य भी 1980 में प्रारंभ हुआ। ఇది బాగా గుర్తుపెట్టుకోండి, दलित साहित्य और आदिवासी साहित्य दोनों भी 1980 में प्रारंभ हुआ। उसके बाद दूसरा क्या है, आदिवासी को किसे कहते हैं, आदिवासी कौन है। आदिवासी कहते हैं उनको विशिष्ट आदिम वर्ग को, ప్రత్యేకంగా ఉండే వాళ్ళను आदिवासी అని, और जंगलों में पहाड़ों में रहने वालों को आदिवासी कहते हैं। उनकी रीति रिवाज, रहन सहन, खान पान, वेशभूष पूरे दूसरे अन्य व्यक्तियों से अलग रूप से रहने को उनको आदिवासी कहते हैं। उनकी पोषण वन संपदा, उनकी पोषण वन संपदा रहती है, उनको आदिवासी कहते हैं। మనం అనుకోవచ్చు, ఏం సార్ ఆదివాసులు అంటే తెలియదా, అడవుల్లో ఉండే వాళ్ళను ఆదివాसी సాహిత్యం అంటాం। लेकिन हम जो पढ़ते समय पूरा जानकारी से पढ़ना चाहिए। ఓవర్లుక్లో అతి ఆత్మవిశ్వాసంతో మనం ఎప్పుడు కూడా చదవకూడదు। ప్రతి పాయింట్ తెలిసిన పాయింట్ అయినా సరే దాన్ని క్షుణ్ణంగా చదువుతూ అండర్లైన్ చేస్తూ చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఇదేంది సార్ ఇంత ఈజీది కూడా నువ్వు నాకు చెప్పాలి అని అన్నావంటే నువ్వు చాలా అతి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టే। ప్రతి విషయం కూడా చర్చికి వెళ్తుంటారు, అలాగే బైబిల్కి సంబంధించిన చర్చిలో డిస్కస్ జరుగుతుంటుంది, అలాగే ఖురాన్ సంబంధించిన డిస్కస్ మసీదులో జరుగుతుంటుంది, భగవద్గీత సంబంధించిన డిస్కస్ మందిరాల్లో జరుగుతుంది। కానీ ఆ పుస్తకం చెప్పే అతను కన్నా ముందు కూర్చున్న వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు చిన్న పిల్లవాళ్ళ వల్ల కూర్చొని అతను చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటారు వాళ్ళు। అదే నేను చెప్పేది ఇక్కడ, అతి విశ్వాసం ఎప్పుడు కూడా పనికిరాదు చదువులో। ఓవర్ కాన్ఫిడెంట్ ఈజ్ మోస్ట్ డేంజర్। కాబట్టి आदिवासी किसे कहते हैं, विशिष्ट आदिम वर्ग को, जंगल पहाड़ों में रहने वाले, रीति रिवाज और रहन सहन, खान पान, वेशभूष से अलग होता है, उनकी पोषण वन संपदा के रूप में चाहिए। और थर्ड 1 2 అయిపోయింది, మూడోది ఏంది, आदिवासी शब्द का अर्थ क्या है। आदिवासी शब्द को हम आदिवासी को कहते हैं अनाविका। वेरी मोस्ट इंपॉर्टेंट, आदिवासी को अनाविका कहते हैं। अनाविका संस्कृत शब्द कहते हैं, जो जंगलों में वन में रहने वालों को अनाविका कहते हैं। इसे कहते हैं, यह शब्द संस्कृत शब्द। ఇది మరి ఇప్పటివరకు మనకు తెలియదు, అదే నేను చెప్తున్నాను। ఓవర్లుక్, కొంతమందికి ఇది అనావిక కనపడుతుంది, జాగ్రత్తగా చదివేవాడికి, భయంతో చదివేవాడికి, భక్తితో చదివేవాడికి। ఓవర్లుక్ చదివేవాడికి ఇది ఎలా కనుంటే అనామిక అలా కనపడుతుంది। इसलिए पढ़ते समय जागरूक से पढ़ना चाहिए। अनाविका यह संस्कृत शब्द है, उनको वन्य जाति भी कहते हैं, गिरिजन भी कहते हैं। यह आदिवासी शब्द का अर्थ होते हैं। ఆదివాసి శబ్ద అర్థ ఏవం స్వరూప్ మనం ఇందాక నుంచి చెప్పినాము అనావిక అని చెప్పేసి। ఇక్కడ ఆక్స్ఫోర్డ్ సందర్భ కోश के अनुसार ఆక్స్ఫోర్డ్ వాళ్ళు ఏం చెప్పినంటే, परिवार का एक समूह या जाति जो सामाजिक, आर्थिक, धार्मिक या खून के रिश्ते से जोड़े हो, जो एक बोली, संस्कृति और एक मुखिया से शासित होते हो, वही आदिवासी है। ఇది ఎవరు చెప్పినంటే
ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రకారం ఇది ఉంది. అలాగే पाश्चात्य विद्वान वेरी वेरी इंपॉर्टेंट रिवर्स ने कहा है कि यह एक साधारण प्रकार का सामाजिक समूह है जिसे सदस्य एक सामान्य बोली का प्रयोग करते हैं तथा युद्ध आदि जैसे सामान्य उद्देश्यों के लिए सम्मिलित रूप से कार्य करते हैं. చాలా అద్భుతంగా చెప్పిండిన जो ఒక సామాన్య ప్రత్యేకమైన బోలి ఉంటుంది. వీళ్ళు సామాన్య ఉద్దేశాల కోసము సమ్మిళిత రూపసే जो कार्य करते అంటే ఐక్యమత్యంగా పనిచేసే వాళ్ళను మనం ఆదివాసి అంటారని పాశ్చాత్య విద్వాన్ रिवर्स जी ने कहा. అలాగే सहज समांतर कोश के सहज समांतर डिक्शनरी प्रकारము आदिवासी शब्द का अर्थ होता है आदिमवासी, गोंड, टोडा, पुरातन जन, पुराने वासी, प्रारंभिक वासी, भील मुंडा, शबर, संताल, कबायली, गुहावासी, मूल आवासी, वनवासी ఇవి కూడా అద్భుతంగా సహజ సమాంతర కోశ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే भारतीय संस्कृति कोश में आदिवासी शब्द का अर्थ होता है మన संस्कृति डिक्शनरी प्रकारము ऐसे निवासी जो किसी क्षेत्र के मूल निवासी हो और ऐसे निवासी जो प्राचीनतम निवासी हो. दूसरी कोटि के व्यक्ति के लिए किसी क्षेत्र का मूल निवासी होना अनिवार्य नहीं है. ఇది భారతీయ సంస్కృతి కోశ్ के अनुसार అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే नालंदा विशाल शब्द सागर में आदिवासी शब्द का अर्थ यह बताया मूल निवासी किसी प्रदेश या राज्य के मूल निवासी को आदिवासी कहते हैं. అలాగే इंपीरियल गजेटियड के अनुसार आदिवासी जनजाति परिवारों के लिए एक ऐसा समूह का नाम है जिसका एक समान नाम हो, समान बोली हो, जो एक समान भूभाग पर रहता हो या उस भूभाग को अपना मानते हो और जो अपनी ही जाति के भीतर विवाह करते हो. ఇవి ఈ ఇంపీరియల్ వాళ్ళది చెప్పడం జరిగింది. స్టేట్మెంట్లు సార్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏది ఇంపార్టెంటే ఆక్స్ఫోర్డ్ ఇంపార్టెంటే, రివర్స్ది ఇంపార్టెంటే, సహజ సమాంతర కోశ్ ఇంపార్టెంటే, భారతీయ సంస్కృతి కోశ్ ఇంపార్టెంటే, नालंदा विश्वविद्यालय इंपीरियल. అలాగే లాస్ట్లో जेकब्स और स्टर्न की परिभाषा ने बताया था एक ऐसा ग्रामीण समुदाय या ग्रामीण समुदायों का एक ऐसा समूह जिसकी समान भूमि हो, समान भाषा हो, समान संस्कृति हो और जिस समुदाय के व्यक्तियों का जीवन आर्थिक दृष्टि से एक दूसरे के साथ ओत प्रोत हो उसे कहते हैं जनजाति कहलाता है అని జేకబ్స్ और స్టర్న్ చెప్పడం జరిగింది. అలాగే ఈ స్టేట్మెంట్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆదివాసీ సాహిత్యకి పరిభాషలు చూసినట్లయితే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి మనకు. आदिवासियों द्वारा आदिवासी जीवन पर आधारित साहित्य को ही आदिवासी साहित्य कहा जाता है जिनमें अनुभूति का प्राधान्यता को महत्व दिया गया है. आदिवासियों के द्वारा लिखा गया साहित्य को आदिवासी साहित्य कहते हैं और गैर आदिवासियों ने उन पर सहानुभूति रखकर जो साहित्य लिखते हैं आदिवासी जीवन पर आधारित गैर आदिवासियों द्वारा लिखित साहित्य को सहानुभूति वाला అది अंडरलाइन చేసుకోండి సార్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. सहानुभूति वाला साहित्य कहा गया है. आदिवासी की विशेषता क्या होती है? आदिवासी परिवारों का समूह है. प्रत्येक आदिवासी की अपनी एक भाषा होती है. प्रत्येक आदिवासी की अपनी एक संस्कृति होती है. गोत्र और अंतः विवाह समूह की विशिष्टता होती है. स्वतंत्र सुरक्षात्मक संगठन होता है. स्वतंत्र राजनैतिक संगठन होता है जिसमें मुखिया सर्वोच्च होता है. प्रत्येक आदिवासी का एक नाम होता है. ఇవన్నీ కూడా మనకు కొన్ని విషయాలు తెలుసు, కానీ ప్రత్యేకమైన విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆదివాసి సాహిత్య కిసే కహనా చాయి అనేది కొంతమంది విద్వానులు ఇక్కడ చెప్పడం జరిగింది. వాటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే అన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్। डॉक्टर विनायक तुकाराम कहते हैं आदिवासी साहित्य वन संस्कृति का साहित्य है, खेतों में प्रकृति में रहने वाले वंचितों का साहित्य है, जिनके प्रश्नों का भूतकाल में कभी उत्तर नहीं दिया ऐसे नज़रअंदाजा के लिए लोगों का साहित्य है, जिनके आक्रोश को यहाँ के समाज व्यवस्था ने कभी न्याय नहीं दिया ऐसे जंगलों में रहने वाले अन्यग्रास्त का क्रांति साहित्य है। చాలా పర్ఫెక్ట్ పరిభాష సార్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి। డాక్టర్ వినాయక్ తుకారాం గారు చెప్పింది। అలాగే श्री लक्ष्मण डबूलू ढोपले ने कहता है आदिवासी की व्यथा वेदना आनंद इसमें प्रकट होता है, वही आदिवासी साहित्य वेरी वेरी मोस्ट इंपार्टेंट। చాలా అద్భుతంగా చెప్పిండు। వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ ఆనందముని ప్రకటింప చేసేదే आदिवासी साहित्यमणि लक्ष्मण जी ने बताया था। उसी तरह जो प्रोफेसर वामन स्ले माके ने कहते हैं आदिवासी साहित्य का अर्थ है जिसमें गोंड, राजगोंड, प्रधान, माडिया, कोलाम, महादेव कोली, मिल्ल, कोरकू, वारिली, अंधा, पराधी, थोटी, बरड़ा, गामित आदि जमाती का समावेश होता है। इनके परिवार पर आधारित साहित्य को ही आदिवासी साहित्य कहते हैं। వామన్ గారు చెప్పడం ఏంటంటే రకరకాల ప్రాంతాల్లో ఉండే ఈ ఆదివాసీ వాళ్ళ పేర్లవి వాటన్నిటిని చేర్చి వీళ్ళ మీద ఆధారపడి ఉండే సాహిత్యాన్ని, అంటే ఎక్కువ సాహిత్యం పేరు చెప్పిన వాడు ఎవరా అంటే వామనని గుర్తుపెట్టుకుంటే మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది। అలాగే आदिवासी रचनाकार रमणीक गुप्ता ने बताया था मैं आदिवासी साहित्य की उसी को मानता हूँ जो आदिवासियों ने लिखा और भोगा है। उसे आदिवासी समस्याएं सांस्कृतिक, राजनैतिक, आर्थिक स्थितियों तथा उनकी जन्म शैली पर आधारित होना होगा। अर्थात आदिवासियों द्वारा आदिवासियों के लिए आदिवासियों पर लिखा गया साहित्य कहलाता है। रमणीक गुप्ता गाరు చెప్పడం జరిగింది। చాలా మోస్ట్ इंपॉर्टेंट। అలాగే आदिवासी साहित्य जनवादी साहित्य होता है। इस साहित्य का कहना कि आदिम समूहों में वर्ग रहित, जाति रहित समाज व्यवस्था रची जाए जो जीवन मूल्य आदिवासियों के थे ही नहीं, ये उन्हें कभी नहीं स्वीकार करेंगे। కాబట్టి ఇవన్నీ కూడా మన అద్భుతమైన స్టేట్మెంట్లు, వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి। దీని తర్వాత మనకు హిందీ మే ఆదివాసీ సాహిత్య లాస్ట్ సెక్షన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్। ఇది ఎప్పుడు మనకు ప్రారంభమైంది 1980లో, కానీ ఎప్పుడు మన హిందీలో కనపడింది అంటే 1991 1991। ఇది బాగా గుర్తుపెట్టుకోండి। और ఇక్కడ మనకు కొన్ని విషయాలు కూడా ఇవ్వడం జరిగింది। अन्नी कवितలను झारखंड की समताली कवयित्री निर्मला पुतुल आज आदिवासी कविताएं लिखी हैं। इन्होंने जो नाम कविता का संग्रह बताया था नगाड़े की तरह बजते शब्द, ఇది మోస్ట్ ఇంపార్టెంట్। అలాగే राम दयाल मुंडा के ने कविता संग्रह नहीं और उसके संबंधी तथा अन्य नगीत और वापसी పునర్మిలన్, ఇవి కూడా ఆయన రాసిన అద్భుతమైన గ్రంథాలు। అవే కాకుండా చాలామంది రాయడం జరిగింది। మనకి ఇక్కడ 8वें దశక్ మే వాల్టర్ ఇక్కడ చెప్పిన ప్రతి విషయాలు కూడా చూసుకోండి। ఇక్కడ మనం 8वें दशक में वाल्टर भोगरा के झारखंड आंचल और उनकी जीवन को केंद्र में रखकर जो उपन्यास लिखा उसका नाम है सुबह की शाम। ఇది కూడా చాలా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్। हिंदी की पहली उपन्यास वेरी इंपॉर्टेंट। आदिवासियों का पहला उपन्यास कौन सा है అంటే सुबह की शाम। ఎవరు రాసినంటే వాల్టర్ భోగ్రా గారు। ఎవరి మీద రాయడం జరిగిందంటే झारखंड के आंचला को उनकी जीवन को केंद्र में रखकर लिखा वेरी मोस्ट इंपॉर्टेंट हिंदी पहला उपन्यास। और पीटर पॉल एक्का के उपन्यास जंगल के गीत की सबसे अधिक चर्चा हुई, ఎక్కువగా
చర్చించబడిన ఉపన్యాసం ఏదా అంటే జంగల్ కే గీత్. ఇది రాసింది పీటర్ పాల్ ఎక్కా. और మౌన్ ఘాటి उनका उपन्यास प्रसिद्ध है. ఇలా రెండు రాసిండు पाल एकट्टा गारू जंगल के गीत और मौन घाटी. और उसी तरह रमणीक गुप्ता की उपन्यास सीता मौसी और कैलाश चंद्र चौहान का उपन्यास भंवरा के साथ संजीव और नरेंद्र का उपन्यास भी महत्वपूर्ण है. అలాగే राजस्थान के बड़े आंदोलन के साथ जुड़े होने कारण हरिराम मीना के उपन्यास धूनी तपे तीर भी काफ़ी चर्चा हुई. ఇది కూడా చాలా గ్రేట్ సంబంధించిన ఉపన్యాసము. అలాగే रणेंद्र के उपन्यास ग्लोबल गांव के देवता और गायब होता देश ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇవన్నీ కూడా మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే वाल्टर అలాగే भोगरा के कहानी संग्रह देने का सुख एवं लौटती रेखाएं ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్టా గారి కహానీ సంగ్రహ కులా ఆస్మాన్ బంద్ దిశాయే పరితి జమీన్ దిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే జేమ్స్ టెప్పో కహానీ సంగ్రహ శంక్ నది భరీ గేల్ ఔర్ జగ్ గయి జమీన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే రమణీక్ గుప్తా గారు రాసిన బహు జుఠాయి और केदारनाथ मीना का संग्रह आदिवासी कहानियाँ और पूनम तुषामड రాసిన మేవే మే లకడి కాఫీ ప్రసిద్ధి. ఇవన్నీ కూడా నేను చెప్పేటప్పుడే లైన్ టు లైన్ చెప్తున్నాను, ఇబ్బంది పడకుండా. అంటే నువ్వు లైన్ టు లైన్ చదవాలని దీని ఉద్దేశము. ఏవో పైన రెండు డబ్బాలు పెట్టి ఈ డబ్బాల్లో ఇవి ఇంపార్టెంట్ అని డిసైడ్ చేసే శక్తి నాకు ఉండదు. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రతిదీ ఇంపార్టెంటు, ప్రతి లైన్ ఇంపార్టెంటు. ఎంత కాడికి ఫిల్టర్ చేయాలని చూస్తుంటారు కాబట్టి మనం ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి. ఇక్కడ మనకు కహానీ సంగ్రహ और उपन्यास और కవితా సంగ్రహ ఇచ్చిండు. చూడండి ఇక్కడ పట్టికలో పుస్తక కా నామ్ లేఖక్ ఇచ్చిండు. బహు జుటాయి రమణీక్ గుప్తా ఆదివాसी कहानियाँ केदारनाथ मीना लौटती रेखाएं वाल्टर भेंगरा देने का सुख वाल्टर भेंगरा जंगल की कलकार वाल्टर भेंगरा अपना अपना युद्ध వాల్టర్ భేంగ్రా. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే హిందీ आदिवासी में उपन्यास समर शेष है कुमार विनोद लेखक और छैला सिंधु मंगल सिंह मुंडा सीमा मौसी रमणीक गुप्ता और धूनी तपे तीर हरिराम मीना मरंग घोड़ा नीलकंठ हुआ महुआ मांझी ग्लोबल गांव के देवता रणेंद्र गायब होता देश रणेंद्र घाट संजीव. ఇక్కడ మనం ఇంతకుముందు చదివిన దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా ఇక్కడ రిపీట్ అయినాయి. అయినా పర్వాలేదు, రిపీట్ అయినవి కాకుండా ఉన్నవి టిక్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. ఇక లాస్ట్లో మనకు హిందీ వాసి కవితా సంగ్రహం పుస్తక కా నామ్ లేఖక్ ఇచ్చిండి. ఇక్కడ హా చాంద్ మేరా హై హరిరామ్ మీనా भाग और सुगना मुंडा की बेटी हरिराम मीना पहाड़ हिलने लगा वहारू सोनवने नगाड़े की तरह बजते शब्द निर्मला पुतुल सुबह के इंतज़ार में हरिराम मीना नन्हे सपनों का दुख सुख सरिता बड़ाइक विज्ञापन बनते कवि रमणिका गुप्ता. इसी प्रकार हम इस वीडियो में आदिवासी हिंदी में आदिवासी साहित्य के बारे में चर्चा किया है. ఇవన్నీ కూడా కొన్ని నేను పేపర్ల రూపంలో చదవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోర్డు మీద రాసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఇవన్నీ కవితల పేర్లు, దాంట్లో నీకు ఏం స్టోరీస్ ఏమేడు, కవి పేరు, ఉపన్యాసాలు, కవితా సంగ్రహ, ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. కహానీ సంగ్రహ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనము నెక్స్ట్ వీడియోలో అల్పసంఖ్యాకి సాహిత్య హిందీ మే అది కూడా చర్చ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము క్వశ్చన్ పేపర్, మనం ముందే చెప్పాము, ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే సిలబస్ తెలిసి ఉండాలి, ఎక్కువ పుస్తకాలు గ్యాదర్ చేసి ఉండాలి, అలాగే प्रश्न पत्र पर अवगाहन रहना चाहिए. इस प्रश्न पत्र पर अवगाहन हम मदीना विद्यालय के द्वारा अपन को जो वीडियो तैयार करके आप जो सच्चाई दुनिया में ले जाएंगे, झूठ के दुनिया में ना ले जाएंगे. आप सभी लोग
मदीना हिंदी विद्यालय को प्रचार और प्रसार कीजिए। మంచి పనికి 10 మందికి చెప్పండి। దానివల్ల నీ శక్తిని ఎవడు పోదు, నీ శక్తిని ఎవడు దోచుకోడు। ఒక మంచి పని చేయడం వల్ల దేవుడు నీకు మంచి చేస్తాడు తప్ప దయచేసి మీరు మీ వర్క్ హార్డ్ వర్క్ చదువుకోండి। ఎందుకంటే जगना और जगाना वेरी इंपॉर्टेंट। इसलिए मदीना हिंदी विद्यालय आप सच्चे दिल से, सच्चे ईमानदारी से आपके लिए, आपके सहारा के लिए मेहनत करती हैं। जो बताते समय कुछ लोग बताते हैं पूरा हिंदी में बता दीजिए, लेकिन जो हिंदी प्रांत प्रदेश होता है, हिंदी लोग रहते हैं और अच्छे हिंदी लोग रहते हैं, अच्छी उर्दू के लोग रहते हैं, तेलुगु के लोग रहते हैं। सब लोगों को समझ में आने के लिए तेलुगु को भी जो प्रयोग करते हैं, दूसरों में ज्ञान जागृत करना चाहिए, उसको अज्ञान को दूर करना चाहिए। किसी भी जो व्याख्या ले, प्रणाली ले, सूत्र ले, किसी भी लो जो अपन का प्रदर्शन नहीं होता है। इसलिए मेरे साथ हिंदी अध्यापक और अध्यापिकाएँ सभी ने अपनी निवेदन को स्वीकार कर दीजिए, अनुरोध को स्वीकार कर दीजिए। सब लोगों को समझ में आने के लिए हम सभी कुछ प्रकार के सूत्र को प्रयोग करके आपके सामने लाते हैं, PDF को लाते हैं, सब कुछ लाते हैं। जो समय बाकी अच्छी तरह समय మంచి టైం ఉంది, ఈ టైంని మంచిగా ఉపయోగించుకోండి। ఆబ్రాదాబ్రా పడొద్దండి। ఇది నేను ముందే చెప్పా, 400 మీటర్ల పరుగు పందెం నిదానంగా పరిగెత్తు, ఏం తొందర ఏం లేదు, నీకు మేము వెన్న ఉంటాము। మీకు ఒక వీడియో అంటే ఇప్పుడు ఒకే దాని మీద 10 వీడియోలు తయారు చేయడం లేదు। ఒక కబీర్ దాస్ మీద ఒక్క వీడియో తీసి ఇట్లా చదువు అంటే వెంటనే అదే వీడియో పెట్టుకొని నువ్వు ఒక్క వీడియోని నేను తయారు చేసి దాన్ని 400 పేజీలు తయారు చేసి శక్తి సంపాదించుకోవాలి। కానీ నేను 400 వీడియోలు పెడితే ఆ 400 వీడియోలనే ఫాలో కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు ఉద్యోగం రాదు। केवल आप क्या करना चाहिए, रास्ता लेना चाहिए, वो रास्ते में दौड़ना चाहिए। అది గుర్తుపెట్టుకో। కాబట్టి అందరూ కూడా మన మెటీరియల్ కూడా పూర్తి అందుబాటులో ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి। మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు। नए वर्ष की हार्दिक शुभकामनाएं, हार्दिक मुबारक। और यह नया साल में अपने परिवार को ऊंचे स्थान ले जाना चाहिए। अपने माता पिता के आशाएं इनको जो पूरा करना चाहिए। अपन जीवन में स्थिर रूप में नौकरी आना चाहिए। आने के लिए अल्लाह से हमें भी दुआ मांगते हैं। सभी को सधन्यवाद।